నా పేరు వేల్పోల శ్రావణి. నేను వినకొండలో ప్రభుత్వ కళాశాల ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. పొద్దున్నే ఇంట్లో భోజనం తయారీ కాక మేము కాలేజీలో పొస్తులు ఉండాల్సి వస్తుంది సార్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలకు మధ్యాహ్న భోజన పథకాలు ఆపివేశారు సార్. కానీ సార్ మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాలు కొనసాగించారు సార్. ఇప్పుడు మీ ద్వారా విద్యాశాఖ లోకేష్ గారికి అడుగుచున్నాం సార్. మిడ్ డే మీల్స్ ప్రభుత్వ కళాశాలకు కొనసాగించవలసిందిగా కోరుచున్నాం సార్. మీరు మిడ్ డే మీల్స్ అడిగారు, దీన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను. జూనియర్ కళాశాలలు ఒకరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, మీ కళాశాల ప్రోగ్రాంకి వచ్చినప్పుడు పిల్లలు మీరే మాట్లాడటం జరిగింది. మిడ్ డే మీల్స్ ఉంటే బాగుంటుంది, గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉంది, మధ్యలో జగన్ ప్రభుత్వం వచ్చినాక తీసి పడేశారు, మిడ్ డే మీల్స్ లేకుండా చేశారు. ఇక్కడ ఒక పాప బాబు మాట్లాడితే వెంటనే ఆ వీడియోని అదే రోజు లోకేష్ గారికి పంపించా. 10,50,000 కోట్ల అప్పులు ఉన్నాయి, చంద్రబాబు గారు లోకేష్ గారు ఈ పథకం అమలు చేస్తారు, కానీ దానికి 2 ఏళ్లు సమయం పడుతుందేమో అని అనుకున్నా. కానీ లోకేష్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి గ్రామాల నుండి వచ్చి మధ్యాహ్నం భోజనం లేక ఇబ్బంది పడుతున్నారు ఆకలితో అని చంద్రబాబు గారితో మాట్లాడి దీనికి బడ్జెట్ కేటాయించమని అడిగి దానికి వెంటనే బడ్జెట్ కేటాయించేట్టు చేశారు నారా లోకేష్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నారా లోకేష్ గారికి. ఒక్క వినుకొండ స్టూడెంట్ మాట్లాడితే, వినుకొండ స్టూడెంట్ మిడ్ డే మీల్స్ కావాలని మాట్లాడితే ఆ వీడియో చూసి స్పందించినటువంటి లోకేష్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు అడిగిన దానికి ప్రతిఫలంగా రాష్ట్ర వ్యాప్తం అన్ని కళాశాలకు వచ్చింది. మీరు మాట్లాడిన వీడియో పెట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలకి, జూనియర్ కళాశాలకి ఇస్తే బాగుంటుందని నేను లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టాను. దాన్ని చూసి వెంటనే స్పందించినందుకు నేను లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా.